ప్రపంచంలో అన్ని జీవులకు ఒకే నాలుక ఉంటే పాములకు మాత్రం 2 నాలుకలు ఎందుకు వచ్చేవి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదినాయకుడవైన నిన్ను ఎల్లవెల్లా సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించు మని కోరుకున్నాడు గరుత్మంతుడు. కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు నువ్వు నాకు వాహనంగా ఉంటూ నా జెండాపై సంకేతంగా ఉండేట్లు అనుగ్రహిస్తున్నానని అదృశ్యుడయ్యిండు. అప్పుడే ఇంద్రుడు గరుత్మంతుడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించిండు. ఆ వజ్రాయుధం మండే అగ్నిలాగా ఆకాశంలో ఎగురుకుంటా వస్తుంది. ఆకాశంలో ఎగురుకుంటూ రావడం గరుత్మంతుడు చూసి నవ్వుతూ, ఓ వజ్రమా, నువ్వెంత శక్తివంతమైన ఆయుధానివైనా నన్ను బాధించలేవు. నువ్వు దతిచి మహర్షి వెన్నుముక్కతో చేయబడినవు. నేను మహర్షిని అవమానించలేను కనుక నన్ను తాకగానే నా రెక్కలో నుండి ఆ మహర్షిపై గల గౌరవంతో ఒక్క ఈకను జారవిడిస్తాను. నా పైన నీ ప్రభావం అంతంత మాత్రమేనని తెలుసుకోనని అంటూ ఉండగా భూత సంహూలమని ఒక్క పెట్టున హర్షధ్వానాలు తెలియజేసేవి. అతడి దృఢత్వాన్ని మెచ్చుకుంటూ సుపర్ణుడని స్తుతించారు. వారే కాదు, ఇంద్రుడు కూడా గరుత్మంతుడిని దృఢత్వాన్ని శ్లాఫిస్తూ, సాటిలేని పరాక్రమ గలవాడా, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. ఓ గరుత్మంతుడా, నువ్వు మరణం ముసలితనం లేనివాడవు. అట్టి నీకు అమృతంతో ఏం పని? నువ్వు అమృతాన్ని తీసుకొని పోయి ఎవరికైనా ఇస్తే వారంతా దేవతల కన్నా బలవంతులవుతారు. కనుక ఇతరులకు అమృతాన్ని ఇవ్వకు, నాకు దాన్ని తిరిగి ఇచ్చేయి. దానికి బదులుగా నీకు ఇష్టమైనది ఏదైనా తీసుకోమన్నాడు. ఇంద్రుడు మాటలకు గరుత్మంతుడు, దేవేంద్ర, నా తల్లి వినిత దాస్యాన్ని తొలగించడం కోసం అమృతాన్ని తెచ్చి ఇస్తానని నా సమితి తల్లి పిల్లలైన సర్పరాజులకు మాట ఇచ్చాను. కనుక ఈ అమృతాన్ని తీసుకొని పోయి ఆ పాములకిచ్చి నా తల్లి దాస్యం నుండి విడుదలైన తర్వాత, అనగా ఆ పాములు త్రాగకముందే నువ్వు అమృతాన్ని తీసుకొని పోవచ్చు. అందువల్ల నాకెటువంటి ఇబ్బంది కలగదు అనగా ఇంద్రుడు అతన్ని మెచ్చుకొని, నీ బలాన్ని పరాక్రమాన్ని గురించి చెప్పు, వినాలని ఉంది అన్నాడు. అందుకు గరుత్మంతుడు, దేవా, ఇతరుల నిందించడం ఎంత దోషమో తనను తాను పొగుడుకోవడం కూడా అంతే దోషం. అయినా అడిగావు కాబట్టి సత్యమైన నా పరాక్రమాన్ని చెప్తాను, విను అన్నాడు. దేవతలకు రాజువైన దేవేంద్రుడా, భూమిని దానిపైన ఉండే చరాచర సముదాయంతో కలిపి నా వీపు పైన నిలుపుకోగలను. నా రెక్కల తాకడి చేత సముద్రాల జలాలని అట్టనడుగున ఉండే రత్నరాశులతో సహా ఈ గరుత్మంతుడు చెప్పగా, ఇంద్రుడు అతడి బలాన్ని, వేగాన్ని, శక్తిని మెచ్చుకొని, ఓ గరుత్మంతుడా, నువ్వెప్పుడైనా నాకు స్నేహితుడవై ఉండు. నాకు ఇష్టమైంది చేసావు కాబట్టి నా నుండి కూడా ఏదైనా కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, నా తల్లి అయిన వినుతకు అపకారం చేసిన క్రందు పిల్లలందరూ నాకు ఆహారం కావాలి. ఓ రాజేంద్ర, నేను ఆ పని చేయగలను. కానీ లోకంలోని పాములన్నీ ఈ సర్వరక్షణలో ఉండడం చేత నీ ఆజ్ఞను కోరుతున్నాను అన్నాడు. గరుత్మంతుడు దేవేంద్రుడు గరుత్మంతుడికి పాములను సంహరించే వరం ఇచ్చిండు. గరుత్మంతుడు అమృత బండాన్ని తీసుకొని పోయి పాములకిస్తూ ఇలా అన్నాడు, ఈ అమృతాన్ని దేవేంద్రుడు 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉంటాడు. అటువంటి అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చేశాను, జాగ్రత్తగా కాపాడుకోండి. సూర్యచంద్రుల, గాలి, అగ్ని సాక్షిగా నా తల్లి వినుత దాస్యం నుండి విడుదలయ్యింది. ఇంకా మీరంతా వెళ్ళి స్నానం చేసి అలంకరించుకొని అమృతాన్ని త్రాగండి అని చెప్పి పక్షిరాజైన గరుత్మంతుడు తన తల్లిని తన వీపు పైన కూర్చోబెట్టుకొని పాముల వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయిండు. పాములన్నీ స్నానం చేసి అలంకరించుకొని వచ్చే లోపల ఇంద్రుడు అమృత బండాన్ని చేజిక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత పాములన్నీ స్నానం చేసి అలంకరణ చేసుకొని వచ్చి చూస్తే అమృత బండం పెట్టిన చోట కనబడలేదు. చేజిక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత పాములన్నీ స్నానం చేసి అలంకరణ చేసుకొని వచ్చి చూస్తే అమృత బండం పెట్టిన చోట కనబడలేదు. ఆ బండం పచ్చటి దర్భాల పైన పెట్టడం వల్ల దర్భాలకి ఏమైనా అమృతం అంటి ఉంటుందేమోనని అవన్నీ దర్భాల్ని నాకేవి. ఆ దర్భాల పైన అమృతం లేకపోగా అవన్నీ పచ్చి దర్భాలు కావడం వలన పదునుగా ఉండి పాముల నాలుకలన్నీ మధ్యలో కోసుకొని పోయి 2 నాలుకలుగా తయారయ్యేవి. అప్పటి నుండి ఆ పాముల జాతి అంతా 2 నాలుకలుగా
దివ్య జీవాలు గలవయ్యేవి. అమృతం తమ పైన ఉంచడం వల్ల దర్భాలు పవిత్రమైనవయ్యేవి. ఈ విధంగా పాములు అమృతాన్ని పొందే భాగ్యాన్ని కోల్పోయేవి. తల్లి తమ్ముళ్ళు చేసిన ధర్మ విరుద్ధమైన పనికి ఆదిశేషుడు ఆశయించుకున్నాడు. గోకర్ణ, పుష్కరాన్ని, హిమాచలం వంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఆ తర్వాత గంధమందన వన పర్వతాన్ని చేరుకొని బ్రహ్మ గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిండు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. బ్రహ్మదేవునితో ఆదిశేషుడు, బ్రహ్మదేవుడా, నా తల్లి తమ్ముళ్ళు ధర్మాన్ని నీతిని విడిచిపెట్టి నా సమితి తల్లికి ఆమె పుత్రుడు గరుత్మంతుడికి కీడు చేశారు. నేను వారితో కలిసి జీవించలేను. తపస్సు చేస్తూ జీవితం అంతా చేయాలనుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మదేవుడు అతడి సత్ప్రవర్తనకు మెచ్చుకొని ఓ శేషుడా, నువ్వు ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడవు. ఎంత బరువైనా భరించగల మనోబలం నీకుంది. నువ్వే ఈ భూభారాన్నంతా మోయగలిగిన వాడవు. ఈ పనికి నువ్వు తప్ప మరొకరు యోగ్యుడు కాదు. ఓ శేషుడా, వినీత పుత్రుడు గరుత్మంతుడు కశ్యపుడు వల్లకిల మునుల అనుగ్రహం చేత గొప్ప పరాక్రమవంతుడయిండు. ఇంద్రుడిని కూడా ఓడించి దేవతలందరి చేత స్తుతించబడిండు. నువ్వు అతడితో స్నేహం చెయ్యి, అదే నీ కర్తవ్యమని బోధించగా ఆదిశేషుడు భూభారాన్ని తలకెత్తుకొని గరుత్మంతుడితో స్నేహం ప్రారంభించిండు. క్రందువు శాపం వల్ల నాగజాతికి ఎటువంటి ఉపద్రవ వాటిల్లుతుందోనని దుఃఖిస్తున్న వాసుకి అనే సర్పరాజు, ఐరావతుడు మొదలుగా సోదరులందరినీ పిలిచి, సోదరులారా, శేషుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి దుష్కర్మమైన భూభారాన్ని మోసే సామర్థ్యాన్ని సంపాదించుకుండు. అటువంటి శేషుడు అమ్మ ఇచ్చిన శాపానికి గాని తమ్ముళ్ళకు గాని జరగబోయే వినాశానికి గాని పట్టించుకోవడం లేదు. ఇక నా సంగతి అంటారా? క్షీరసాగరాన్ని మతి చెందించేటప్పుడు మతర పర్వతానికి కవ్వపు త్రాడుగా ఉండి దేవతలకు సాయపడినందుకు బ్రహ్మ నన్ను నాశనం లేనివాడిగా దీవించిండు. నాకు ఎటువంటి భయం లేకపోయినా అమ్మ క్రందువు శాపం వల్ల మన సర్పజాతికి మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.